హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం. వీడియోలో ఏం కనిపిస్తుంది? బుట్ట కనిపిస్తుంది. మళ్ళీ ఎందుకు వేసిన బుట్టనే చూపిస్తున్నావు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలామంది కామెంట్ చేస్తున్నారు, బుట్ట వేసింది అర్థం కాలేదు, ఎన్ని మీటర్లు తీసుకోవాలో మళ్ళీ వీడియో చేసి పెట్టండి చెప్తున్నారు. వాళ్ళు కామెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లాస్టిక్ వైర్తో బుట్ట ఎలా అల్లాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి వైర్ కావాలి, కత్తెర ఉండాలి, టేప్ ఉండాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, వస్తాయి. వేరే వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అందరూ బాగుండాలి, అందులోనే నేను ఉండాలని కోరుకుంటాను. ఇప్పుడు బుట్టకి ఎన్ని మీటర్లు తీసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు వైర్ తీసుకొని టేప్ తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో జాగ్రత్తగా. ఎన్ని మీటర్లు తీసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1 కాడ నుంచి 100 వరకు మీటర్ అవుతుంది. అలా 2 మీటర్లు తీసుకోవాలి. 2 మీటర్లు అయితే బుట్టకి సరిపోతుంది. ఇలానే 2 మీటర్ లాగా అన్ని పీసులు కట్ చేసుకొని పెట్టుకోవాలి. గ్రీన్ కలర్ వచ్చేసి 8 వైర్లు కట్ చేసుకున్నాను, 2 మీటర్ లాగా కొలుచుకొని. ఆరెంజ్ కలర్ వైర్ వచ్చేసి 16 వైర్లు కట్ చేసుకొని పెట్టుకున్నాను, 2 మీటర్ లాగా కొలుచుకొని. మీ ఇంటి అమ్మాయిలా నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను పెట్టే ప్రతి వీడియోస్ వాచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి కామెంట్ చేస్తున్నందుకు ఇంకా బాగా సంతోషంగా ఉంది. ఇలానే నా వీడియోస్ చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. ఇప్పుడు మడిచి చూపిస్తున్నాను. వైర్ అనేది ఇలా 2 మీటర్లు తీసుకోవాలి. వీడియోలో 100 కనిపిస్తలేదు. ఈ టేప్ అనేది 1.5 మీటర్ ఉంది. నేను మీటర్ తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది. ఇలా మధ్యలో పట్టుకొని 2 మీటర్లు తీసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం అలానే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆరెంజ్ కలర్ వచ్చేసి 16 పీసులు కట్ చేసుకున్నాను, 2 మీటర్ లాగా. మొత్తం కట్ చేసుకొని ఆరెంజ్ కలర్ పీస్లు పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు గ్రీన్ కలర్ పీస్లు తీసుకోవాలి. బుట్ట వేయడం చాలా ఈజీగా వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఆరెంజ్ కలర్ పక్కన పెట్టి ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. అదే కొలత బట్టి 2 మీటర్ల తీసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. 2 మీటర్ లాగా గ్రీన్ పీస్లు తీసుకున్నాను. చూడండి, వీడియోలో బాగా జాగ్రత్తగా చెప్పాను అండి, మీకు అర్థం కావాలని మళ్ళీ చేస్తున్నాను ఈ వీడియో అనేది. ఇప్పుడు గ్రీన్ కలర్ అనేది 2 మీటర్లు తీసుకున్నాను. ఇలానే మొత్తం కట్ చేసుకున్నాను. నేను 8 పీసులు తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ వచ్చేసి 16 పీసులు తీసుకున్నాను. గ్రీన్ కలర్ వచ్చేసి 8 పీసులు తీసుకున్నాను. ఇవల్ల ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను.
ఒక్కొక్క వైర్ తీసుకొని సరి సమానంగా చేసుకోవాలి. వైర్ అనేది ఇలా మధ్యలో పట్టుకోవాలి. చూడండి, ఇలా మధ్యలో పట్టుకొని అన్ని గ్రీన్ కలర్ వైర్లు జాయింట్ చేసుకుంటున్నాను నేను. ఇంకొక వైర్ అలానే తీసుకొని రెండు మధ్యలోనే పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మధ్యలో ఇలా ఒక నాటు వేసుకోవాలి. మీకు చూస్తే అర్థమవుతుందని. చూడండి నేను ఎలా వేస్తున్నానో. ఇప్పుడు ఇలా నాటు వేసుకున్నాం కదా, సరి సమానం వచ్చిందో లేదో చూసుకోవాలి. రాకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని సరి సమానంలాగా చేసుకోవాలి. అన్నీ ఇలానే చేసుకోవాలి. ఇంకొకటి చూపిస్తాను చూడండి. వైర్ అనేది మధ్యలో పెట్టుకొని రెండు వైర్లు తీసుకొని ఇలా ఒక నాటు వేసుకోవాలి. ఇలా రెండు వైర్లు పెట్టుకొని చూడండి, ఇలా వేళ్ళతో గట్టిగా పట్టుకొని కింది వైర్ అనేది పైన వైర్ పైన రావాలి. ఇలా లోపలికి అనాలి, అంతే. ఒక నాటు వచ్చేస్తుంది. సరి సమానం వచ్చిందో చూసుకొని ఒక పువ్వు రెడీ అయింది. ఇప్పుడు రెండు రెడీ చేశాను కదా, మిగతావి రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి చూపిస్తాను. 1 2 3 4 మొత్తం కలిపి 4 గ్రీన్ కలర్ పువ్వులు అయినాయి. ఆరెంజ్ కలర్ కూడా చేసి పెట్టుకున్నాను, అవి కానీ చూపిస్తాను. మొత్తం 4 అయినాయి గ్రీన్ కలర్వి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఎన్ని అయినా చూపిస్తాను. అవి కూడా సేమ్ అలానే చేసుకోవాలి. గ్రీన్ కలర్ పీస్లు మనం 8 కట్ చేసుకున్నాం కదా, అవి జాయింట్ చేస్తే 4 పెటల్ రెడీ అవుతాయి. ఆరెంజ్ కలర్ పీస్లు మనం 16 కట్ చేసుకున్నాము, జాయింట్ చేస్తే 8 పెటల్స్ రెడీ అవుతాయి. అవి అలా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి నేను ఎంచుతున్నాను. మొత్తం కలిపి 8 అయినాయి ఆరెంజ్ కలర్వి. గ్రీన్ కలర్ వచ్చేసి 4 అయినాయి. ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. బుట్ట రెడీ అయినాక ఇంకా బాగా కనిపిస్తుంది బుట్ట అనేది. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో చిన్న బుట్ట వాళ్ళకి ఇచ్చి అంగడికి పంపిస్తే పిల్లలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవి ఎలా జాయింట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో మిస్ అవ్వద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.